నా పేరు ఆకుల కృష్ణ గౌడ్. మాది కుతుబ్షాపురం విలేజ్, గరడపల్లి మండల్, సూర్యాపేట డిస్ట్రిక్ట్, హుజూర్నగర్ నియోజకవర్గం. మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ మినిస్టర్ గారు ఇప్పుడు మా దగ్గర. మా ఎంపీ రఘువీర్ రెడ్డి గారు. నేను కుతుబ్షాపురం గ్రామశాఖ అధ్యక్షునిగా పనిచేస్తున్నా. నేను ఫస్ట్ నుంచి 7th దాకా ఇక్కడ యూపీఎస్ కుతుబ్షాపురం ఇక్కడ ఈ స్కూల్లో చదివిన, ఇక్కడనే చదువుకున్నా. 7th నుంచి 10th దాకా గడ్డిపల్లి జెడ్పీహెచ్ హై స్కూల్లో చదువుకున్నా. ఇంటరు నేడుంజర్ల స్పందన కాలేజీలో చేసిన. డిగ్రీ 2nd ఇయర్ దాకా కేఎన్ఎంలో చేసిన. తర్వాత ఇక నాన్నగారి ఆరోగ్యం సరిగా బాగలేకపోవడం వల్ల చదువు కొంచెం ఫుల్ స్టాప్ పెట్టుకుని నాన్నగారికి చేదోడు వాదోడుగా నిలబడుతూ తిరుగుతూ వస్తున్నా. గతంలో నాన్నగారు ఆకుల వెంకయ్య గౌడ్ అండ్ చంద్రమ్మ ఇద్దరు కలిసి 2 times కుతుబ్షాపురం సర్పంచ్గా చేయడం జరిగింది. నేను రాజకీయంలో రావడం ముఖ్య ఉద్దేశం, రాజకీయాన్ని భ్రష్టు పట్టించి జనాంతో ఆట ఆడుకుంటూ మధ్యతరగతి కుటుంబాలను, చిన్న కుటుంబాలను ఎవరు లెక్క చేయకుండా వారిని అగరగోరంగా మళ్ళీ ఊళ్ళో ఉన్న భూ కబ్జాలు ప్లస్ ఒక వ్యక్తికి సంబంధం లేకుండా ఒక కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేసిరు. దాన్ని సహించకుండా జనానికి ఏదో రకంగా చేదోడు వాదోడుగా నిలబడాలి, జనానికి చాలా డెవలప్మెంట్ అనేది జరగాలి. ఊళ్ళో ఈ కుతుబ్షాపురం అనేది చాలా మారుమూల గ్రామం. ఈ గ్రామ పంచాయతీని తీర్చిదిద్దాలి, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో రాజకీయంలోకి రావడం జరిగింది. అదే కోణంలో జనంలో తిరిగే క్రమంలో కొన్ని సమస్యలు అనేది దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. గతం నుంచి ఎప్పటి నుంచో మా తాతలు ముత్తాతలు ఎప్పటి నుంచో మాకు ఇదే పార్టీగా పనిచేసుకుంటూ వస్తున్నాం. పార్టీ మారడం అంటూ లేదు, కండవ అయితే ఇంతవరకు మార్చలేదు. గ్రామ పంచాయతీలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. శానంపూడి సైదిరెడ్డిగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, పద్మావతి మేడం గారు గెలిచిన తర్వాత ఈ మాజీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రస్తుతానికి ఓడిపోయిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు మా మీద చాలా ప్రయోగాలు చేశారు. అందరి మీద ఊళ్ళో ఇప్పుడు ఒక వ్యక్తినని లేదు, ప్రతి ఒక్కరిని టార్గెట్ చేశారు. గ్రామంలో ఇక్కడ ఒక సర్పంచ్గా గెలిచిన వ్యక్తి ద్వారా గ్రామ పంచాయతీని పూర్తి నిర్వీర్యం చేసిండు. గ్రామంలో పెట్టిన ఒక్క హామీ నెరవేరలేదు. పైగా భూ కబ్జా దోపిడి ఓటయి మా దగ్గర కొంచెం యాదవులకు సంబంధించిన ఒక ల్యాండ్ ఒకటి, ఎస్సీ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఒకటి కబ్జా గురైంది. దాన్ని ఏందయ్యా సైదిరెడ్డి అని చెప్పి అడిగిస్తే ఎమ్మెల్యేగా ఉన్నారు అని చెప్పి జనం పోయి అడిగితే ఆ పిల్లోడు ఇక్కడ ఉన్న సర్పంచ్ పిల్లోడు జోలికి మీరు ఎవరు వెళ్ళకూడదు. నల్లపాటి వీరమ్మ భాస్కర్ సర్పంచ్ ఇక్కడ, అతని జోలికి వెళ్ళొద్దని చెప్పి పదే వెళ్ళినా ఏ వ్యక్తి వెళ్ళినా కానీ అతని జోలికి కానీ ఆయన చేసే పనులకు అడ్డం రావద్దు అనేది అతను ఒక కాన్సెప్ట్గా నడిపిండు. అతని దగ్గరికి వెళ్తే మీకు చాలా చర్యలు తీసుకోబడతాయి, మీరు ఎవరైనా అతన్ని డిస్టర్బ్ చేయొద్దని కోణంలో మాట్లాడి కానీ జనానికి ఉపయోగపడే బరియల్ గ్రౌండ్ కబ్జా గురి అయినా మాట్లాడొద్దనే, జనానికి సంబంధించిన భూ కబ్జా జరిగినా దాన్ని మాట్లాడొద్దనే, ఇక జనానికి ఏ రకంగా చేదుడు వాదోడుగా ఎమ్మెల్యేగా భరోసా ఇచ్చిందని చెప్పి అనుకోవాలి జనం. కావున జనం అతన్ని చేదరించుకొని ఈరోజు కాంగ్రెస్ వైపు బ్రహ్మరథం బట్టి అత్యధిక మెజార్టీ అవడం కారణంలో ఇది ఒక భాగం. దానివల్లనే అతన్ని తరిమి కొట్టి ఇక్కడి నుంచి ఓడగొట్టడం జరిగింది. ఇక్కడి నుంచి పూర్తిగా ఈ గ్రామ పంచాయతీ నమ్మి ఓట్లు ఇచ్చారు అతనికి. సైదిరెడ్డికి ఇక్కడ మెజార్టీ అనేది ఫుల్ పవర్గా ఇచ్చారు. కానీ దాన్ని వదిలిపెట్టి ఒక వ్యక్తి కోసమే పనిచేసిండు సైదిరెడ్డి. జనం కోసం పనిచేయాలి. జనం తిరుగుబాటు వచ్చిన తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచిరు ఒక్కొక్కడు. నీళ్లు, నిధులు, నియామకాల కోరకమే తెలంగాణ ఏర్పడింది. కానీ బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు అది పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళ ఫ్యామిలీకి, సొంత ఫ్యామిలీకి, అల్లుడికి ఒకటి పదవి, కొడుకో పదవి, కూతురుకో పదవి, మేనల్లుడికో పదవి, తలా ఒక పదవి వాళ్ళే తీసుకుంటారు. కానీ నిరుద్యోగులకి ఏనాడు ఒక ఉద్యోగం కల్పిద్దాం అనే ఆలోచన ఏనాడు లేదు. వేసిన డిఎస్సీలు సక్రంగా లేవు. ఏది అయినా ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన సందర్భాలు ఏం లేవు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాల రూపణ చూసుకున్న ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు నిన్నగాక మొన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు, Group 2 ఎగ్జామ్స్ నడిచినాయి, ఇప్పుడు టీచర్స్ ఎగ్జామ్స్ నడిచినాయి. ప్రతి ఒక్కరికి పోస్టు గవర్నమెంట్ పరంగా జాబ్ క్యాలెండరు విడుదల చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు సంకల్పంతో చెప్పగలిగారు. దానికి ప్రతి ఒక్కరు ఏకీభవిస్తారు. దాంట్లో నేను చాలా సాటిస్ఫై అయినా. కానీ కాంగ్రెస్ పార్టీకి నేను చాలా రుణపడి ఉన్న. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ పదవిలో నేను జనానికి సేవ చేయాలన్న దృక్పథంతో ఈ పదవి అనేది చేపట్టడం జరిగింది. నాకు జనం పార్టీ కార్యకర్తలు అందరూ ఏకీభవిస్తేనే నాకు ఈ పదవి రాగలిగింది.
దాన్ని జనాల్ని ఇంకా ముందుకు చైతన్యపరిచి జనానికి కావాల్సిన అవసరాలు తీర్చినప్పుడే ఈ పదవికి నాకు ఒక సంతోషం, నాకు ఒక సంకల్పంతో ముందుకెళ్ళినని ఒక నిర్ణయంతో ఉండగలుగుతా. గ్రామశాఖ పదవికి నాకు ఇచ్చిన దానికి పార్టీ పరంగా పార్టీకి ఎమ్మెల్యే గారికి అత్యధిక మెజార్టీ తేయగలిగిన, మళ్ళీ అదే పార్లమెంట్ ఎన్నికల్లో మన రఘువీర్ రెడ్డి గారికి వారికి మంచిగా లీడ్ తీసుకురాగలిగిన, పార్టీ పరంగా పార్టీకి నేను చాలా రుణపడి ఉన్నా, నేను చాలా సంతోషపడుతున్నా. నా హయాంలో ఇంత మెజారిటీ తీసుకురాగలిగిన కార్యకర్తలు అందరిని మోటివేషన్ చేసి జనాన్ని మోటివేషన్ చేసి నేను చాలా సాటిస్ఫై అవుతుంది ఈ విషయాన్ని. అవును, 6 గ్యారంటీల పథకాలలో సాటిస్ఫై కావచ్చు. 6 గ్యారంటీలలో బస్సు ప్రయాణం ఉచిత ప్రయాణం అని చెప్పారు, ఉచిత ప్రయాణం ఇస్తారు, అందరికీ తెలిసిందే. గ్యాసు అందరికీ సిలిండర్ 500కే సిలిండర్ ఇస్తున్నారు, అది నడుస్తూనే ఉంది, అందరికీ తెలిసిన విషయమే. మరియు కరెంటు బిల్లు 200 యూనిట్లు అన్నారు, అది జరుగుతూనే ఉంది, అది తెలిసిందే. రైతులకి రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. 2 లక్షల మటుకి మా విలేజ్లో మ్యాక్సిమం ఒక 80% రుణమాఫీ అయింది. పూర్తిగా అయిందని చెప్పి పార్టీ పరంగా ఎవరు చెప్పట్లేదు, అయిపోయిందని ఎవరు సంకలు కొట్టట్లేదు. 2 లక్షల మటుకి 80% కంప్లీట్ అయ్యి ఒక 20% ఉన్నది, అది అందరికీ ఏకీభవించాల్సిన విషయమే. ఆ 20% ఇట్లా త్వరలో అవుతుందని మేము అందరు ఆశపడుతున్నాం. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో విడతల వారీ కానీ వాళ్ళ వడ్డీలకి మిత్యలకే సాలకుంటుంది. కానీ ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అయిన తర్వాత ప్రతి ఒక్కరు మళ్ళీ స్పెషల్గా ఫ్రెష్గా అంత తీసుకుపోయి మళ్ళీ అందరూ కొత్తగా లోన్లు తీసుకోవడం జరిగింది. నేను బాధ్యత తిరిగి నేను కొంతమందికి లోన్లు ఇప్పించిన, క్లియర్ అయిపోయిన తర్వాత కొంచెం రావాను మాకు తెలియట్లేదు, అర్థం కావట్లేదు అంటే నేను కూడా దగ్గరికి పోయి మా వాళ్ళకి రుణమాఫీ అయింది ఇవ్వ అని చెప్పి బ్యాంకర్ల దగ్గర పోయి మేము కూడా ఇప్పగలిగిన. ప్రతిపక్షాలు చేసేది మొత్తం బురదలే కార్యక్రమే. వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏ హామీ సక్రంగా నెరవేర్చారు? పేపర్ ముఖంగా టీవీ ముఖంగా కేసీఆర్ రైతులు అందరికీ పెట్టుబడిగా అడుగుపిండి బస్తాలు అన్ని ఫ్రీగా ఇస్తాయని చెప్పి పేపర్ సమావేశం పెట్టి చెప్పిండు. కానీ ఎవరికైనా ఇవ్వగలిగిండు ఆయన? తప్పుడు ఆలోచనలు, తప్పుడు ప్రచారం. అంతే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ హామీ ఏ రకంగా నెరవేర్చలేదు. ఒక్కోటి 10 సంవత్సరాలు వాళ్ళు చేయలే. ఒక్క సంవత్సరంలో ఈ మీద గవర్నమెంట్ మీద బురద జల్లే ఆలోచన మీద ఊరుగానే 10 సంవత్సరాలు చేయనట్టు ఒక సంవత్సరంలో ఎంతమందికి అభివృద్ధి చేసి చూపించగలిగిండు? గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక గొప్పతనం అదే. ఒకరు అన్నారని చెప్పి ముందుకు తుల్లిపడరు, ఒకరు అన్నడుగా అని చెప్పి మిడిచిపడే అలవాటు లేదు. ఉందిగా అని చెప్పి పెట్టే అలవాటు గవర్నమెంట్కు నిరుపేదకి ఎంతసేపటికైనా పెట్టే ఆలోచన కానీ గుంజుకునే ఆలోచన ఏనాడు లేదు గవర్నమెంట్ పరంగా. కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం నిరుపేదలని బాగు చేయాలి, అడుగు పట్టిన అంటరాని అనే ఒక వ్యవస్థని కుళ్ళుకుతనంతో ఉన్న వ్యక్తులని బయట నుంచి కూకుల వేరుతో పిగులు వేసి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం నిరుపేదలని తీర్చిదిద్దడం. ప్రజాపాలన మా దగ్గర ముఖ్యంగా ఎక్కువ దరఖాస్తులు వచ్చింది ఇల్లు. కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పని మా మండలం మొత్తం మీద మా విలేజ్లో కట్టిండు, 23 కట్టిండు. ఆ 23లో వానికి నచ్చినోనికి వాళ్ళ వ్యక్తులకి పార్టీగా పనిచేసిన వాళ్ళకి 1 లక్ష ఇస్తాడా 2 లక్షలు ఇస్తాడా అనే ఒక విధానంతో ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా అమ్ముకోవడం జరిగింది. జనంలో ఇల్లు లేక చాలా అవస్థ పడుతురు. దాని మీదనే ఎక్కువ మా దగ్గర ప్రజాపాలన దరఖాస్తు వచ్చిందల్లా అందులోనే వచ్చినాయి. మళ్ళీ తర్వాత ఫెన్షన్లు టీఆర్ఎస్ హయాంలో ఫెన్షన్లు ఎవ్వరికి రావాలి. పాత ఫెన్షన్లనే ఆయన ఇంకల్లే కట్ చేసుకుంటూ పోయిండు, కొత్తగా ఏమి ఇవ్వలే. ఫెన్షన్ల కోసం కొత్తగా దరఖాస్తులు అనేది విపరీతంగా వచ్చినాయి. దాని మీద రేషన్ కార్డులు 10 సంవత్సరాల బీఆర్ఎస్ బాన్లో ఒక్కరికి రేషన్ కార్డు రావాలి. రేషన్ కార్డుల మీద ఎక్కువ దరఖాస్తు వచ్చినాయి. వీటి మీద ఎక్కువ ఫోకస్ ఈ మూడింటి మీదనే ఉన్నది జనానికి. కాంగ్రెస్ ఆలోచన అందుకోసం కులగణన చేసిందే దానికోసం. బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ ఎవరికైనా కానీ సమన్యాయం జరగాలంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరు వెనకబడి ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ ఇంత మునుపు కూడా చేసింది, బీసీ కులగణన ఇంత మునుపు కూడా ప్రోత్సహించింది. కులగణన ప్రోత్సహించడం కాంగ్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం వెనకబడ్డ వారిని ముందుకు తీసుకెళ్ళాలి. ఏ రకంగా తీసుకెళ్ళాలనే ఆలోచన మీదనే కులగణన, దాంట్లో అందరూ ఏకీభవించాల్సింది. కానీ బీసీలో ఐకమత్యత అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐకమత్యత అనేది ముఖ్యం, బేసిక్. ముఖ్యంగా ఐకమత్యంతో పనిచేస్తే ఏదనేది ఇక్కడ ఉన్న హుజూర్నగర్లో బీసీ సామాజిక వర్గం ఎక్కువ, కానీ ఇక్కడ బీసీ వ్యక్తి పోటీ చేసినా అతనికి ఓట్లు అనేది వేయడం కుదరదు. ఎందువల్ల అంటే ఐకమత్యం అనేది లేదు. ఇప్పుడు ఐకమత్యం అనేది ఉన్నట్టయితే బీసీ వ్యక్తికే ఎక్కువ అవకాశాలు అనేది వస్తాయి. నేను అందరు ప్రజల ఆశీర్వాదంతో నేను నిలబడాలని పార్టీ ఆదేశించాలి. పార్టీ ఆదేశం మేరకు జనం ఆలోచన మేరకు
అందరూ ఏకీభవిస్తే నేను సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధంగానే ఉన్నా. గ్రామంలో అభివృద్ధి అనేది జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోటే జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి చేసుకోవాల్సిన బాధ్యత జనాల ప్రతి ఒక్కరికి ఉన్నది. 100% గెలవగలుగుతా. మా గ్రామంలో గ్రామ పంచాయతీ కుతుబ్షాపురంలో ఉన్న ఓటర్ మహాశయులందరికీ ఒకటే విజ్ఞప్తిని చెప్పేది, డబ్బుకి మద్యానికి ప్రియారిటీ అనేది ఇవ్వకూడదు. డబ్బు ఇచ్చినోడు 100 ఇచ్చి ఏం చేసిండో మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. వాడిచ్చిన 500కి 1000 రూపాయలకి ఆశపడి ఓటేస్తే వాడు 5 సంవత్సరాల పేరు మీద ఏ రకంగా కూని చేసిండో గ్రామ పంచాయతీని, ఏ రకంగా చేసిండో తెలుసు. అదే గతంలో నాన్న సర్పంచ్గా పోటీ చేసినప్పుడు మద్యానికి డబ్బుకు ప్రియారిటీ లేకుండా అవతల వ్యక్తి డబ్బు పెట్టినా పైసా ఖర్చు లేకుండా నాన్న సర్పంచ్గా గెలిపించగలిగారు. మా డాడీ గారిని ఆకుల వెంకయ్యని సర్పంచ్గా గెలిపించారు. అదే పాలసీతోటి నన్ను ఈ గ్రామ పంచాయతీలో ముందుకు తీసుకెళ్తే గ్రామ పంచాయతీని ఏ రకంగా అభివృద్ధి చేయగలుగుతున్నో మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. నా మనస్తత్వం తెలుసు, నా గుణగణాలు తెలుసు, అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు. అందరికీ ఇంట్లో ఒక వ్యక్తిని ఎంతో మీ ఇంట్లో ఒక వ్యక్తి లెక్క నన్ను భావిస్తారు. అదే విధంగా నన్ను భావించి అత్యధిక మెజార్టీతో గెలిపించిన అయితే గ్రామ పంచాయతీని మురికి వాడలేని వీధులుగా, మట్టి అంటని బజార్లుగా తీర్చిదిద్దడమే నా యొక్క సంకల్పం. దీనికి అందరూ ఆదరిస్తారని నా ఒక కోరికది. మన దగ్గర విద్య అనేది బేసిక్. ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది విద్య మీద అంత మన దగ్గర ఉన్న యూపీఎస్ స్కూల్ని పడవబడ్డానికి కారకుడు ఎవరు? ఇక్కడ గెలిచిన సర్పంచ్. అతను ఒక దృష్టితోటి ఈ స్కూల్ను పోవడానికి, ఇప్పుడు స్కూల్ మన దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. దానికి కారణం ఇక్కడ ఉన్న సర్పంచే. ఆ సర్పంచే చర్య తీసుకున్న దాంట్లో ఇప్పుడు బయటికి వెళ్ళే స్కూళ్ళకి, కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు. కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏముంది? ఆ చదువు ఇక్కడ ఉన్న టీచర్స్ కంటే కార్పొరేట్ స్కూల్ ఎక్కువ. అక్కడ చదివేటోళ్ళు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ చదివిన బేసిక్ వాళ్ళే. ఇక్కడ బీఈడీ ఎంఈడీ చేసిన వ్యక్తులు టీచర్స్గా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళని కాదని చెప్పి బేసిక్గా బయటికి వెళ్తే ఏం చదువు చెప్పగలుగుతారు? బయటలో ఎక్కడో చదువు. విద్య మీద మన స్కూలే రన్ కావాలి, మన ఊళ్ళో మన స్కూలే, మన బడే మన ముఖ్యం. ప్రాధాన్యత అనేది మన స్కూల్ మీదనే ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వాలి. మద్యానికి విపరీతంగా బానిసవుతున్నారు. అది చెడు స్వభావం, అది కరెక్ట్ స్వభావం కాదు. దానివల్ల తండ్రి తల్లిదండ్రులకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దానివల్ల మీ ఒక భవిష్యత్తు తరాలకు ఉపయోగపడకుండా భవిష్యత్తు అనేది సర్వనాశనం అయిపోతుంది. ఆ మద్యానికి కూడా కొంచెం తగ్గించుకోవాలి. బెల్ట్ షాపులలో కూడా ఒక సిస్టమేటిక్గా తీసుకురావాలనేది నా ఆలోచన. మరియు ఊళ్ళో ఉన్న వీధి వ్యవస్థ అందరికీ తెలిసిన విషయమే. కోతుల బెడద, కోతుల బెడద, కుక్కల బెడద ఫుల్ ఉన్నది. దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. గ్రామంలో మురికి ఎక్కడ పడితే ఎక్కడ బురద అక్కడనే, ఎక్కడ మురికి డ్రైనేజీ సక్రంగా లేదు. వీధులలో ఉన్న రోడ్లు, సీసీ రోడ్లు సక్రంగా లేవు. ఎక్కడ చూసినా కానీ గ్రామంలో హౌసింగు సక్రంగా లేదు. ప్రతి ఒక్కటి దూరదృష్టితోటి ఆలోచించే న్యాయం, ప్రతి ఒక్కరికి సమన్యాయం జరిగే విధంగానే చేస్తాననే నా యొక్క సంకల్పంతో ముందుకు రాజకీయంలోకి దిగాలనే నిర్ణయంతో చేస్తున్నాను. నేను గ్రామ పంచాయతీలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను 100% నిలబెట్టుకోగలుగుతా నేను పక్కాగా. ఎందువల్ల అంటే గవర్నమెంట్ పరంగా ఉన్న సార్తో ఉన్న సన్నిహితం ఉంటుంది. నాన్న 10 సంవత్సరాల సర్పంచ్ చేసి గ్రామ పంచాయతీ ఏ రకంగా అభివృద్ధి చేసిరో చూసిరు. అదేవిధంగా నేను ఏ రకంగా అభివృద్ధి చేయగలుగుతున్నా మీ అందరికీ తెలుసు. పంచాయతీ గొడవలు అనేది విలేజ్ నుంచి స్టేషన్ మెట్లు ఎక్కకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరు పరుగు పోయేది స్టేషన్ మెట్లు ఎక్కినప్పుడే. స్టేషన్ మెట్లు ఎక్కకుండా చూసినప్పుడే గ్రామంలో సమన్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే గ్రామ పంచాయతీ పరువు ఊళ్ళో ఆగిపోతుందో అందరితోటే ఫుల్ స్టాప్ పడిపోద్ది. బయటికి వెళ్తే వీధికి ఎక్కితే రచ్చగిపోద్ది. దానివల్లనే నేను చేయగలుగుతున్న నమ్మకం, భరోసా నాకు ఉన్నది. 100% చేయగలుగుతాను నేను. ఏంటంటే నేను ప్రతి ఎన్నికల తిరిగి చూసిన, ఒక్కొక్క ఇంట్లో ఉన్న బాధలు చూసిన, కష్టాలు చూసిన, వాళ్ళ విధి విధానాలు చూసిన, వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి ఉన్న పరిస్థితులు గమనించిన, వాళ్ళందరికీ సమన్యాయం జరగాలి. సమన్యాయం అంటే నాతోటే జరుగుతుందనే నమ్మకంతోటే నేను వస్తున్నా. కానీ జనం అది గ్రహించి నన్ను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళకున్నది. నాకు 100% ఉన్నది. జనం నన్ను ఆదరిస్తారన్న నమ్మకం ఉన్నది. పార్టీ పరంగా పార్టీ ఆదేశిస్తే నేను పక్కాగా గెలుస్తున్న నమ్మకం ఉన్నది నాకు. సర్పంచ్ అయితే నా నమ్మకం 100% ఉన్నది. అది పార్టీ ఆదేశించాలి, జనం ఆదరించాలి. ఆదరిస్తారన్న నమ్మకం 100% నాకు ఉన్నది. గెలుస్తారన్న నమ్మకం ఉన్నది నాకు.